హలో వివోస్, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. కుంభకర్ణుడు అతి నిద్రకు తిండికి కుంభకర్ణుడి పేరును పర్యాయపదంగా వాడుతారు చాలామంది. ఇక బద్ధకంగా ఉండేవారిని కుంభకర్ణుడితో పోలుస్తారు. కుంభకర్ణుడిలా నిద్రపోతున్నావు, కుంభకర్ణుడిలా తింటున్నావు అంటూ హేళన చేస్తారు. అత్యంత భయంకరంగా ఆయన భారీ కాలేయంతో దాదాపు 600 దానవుల పొడుగు ఉంటాడు. ఎక్కడికి కదలకుండా తినడం పడుకోవడమే పనిగా పెట్టుకుంటాడు కుంభకర్ణుడు. అసలు కుంభకర్ణుడు ఎందుకు ఇలా అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం వచ్చేయండి. ఇక కుంభకర్ణుడు త్రేతాయుగంలో రాక్షసుల వర్గానికి చెందిన రావణాసుడి తమ్ముడిగా పుట్టాడు. ఇతని తండ్రి విశ్రావసు, తల్లి కైకైసి. కుంభకర్ణుడు ఇక బలి చక్రవర్తి మానవరాలు అయిన వజ్రవాలిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడి పేరు కుంభుడు, రెండో కుమారుడి పేరు నికుంభుడు. అయితే కుంభకర్ణుడు రామాయణంలో అత్యంత బలవంతుడు. ఆయనను ఢీ కొట్టాలంటే ఎవరి వల్ల సాధ్యమయ్యేది కాదు. ఇతను చూసి లంక సైన్యం కూడా భయపడుతుంది. ఈయన నివసించడానికి లంక రాజ్యంలో ప్రత్యేకంగా పెద్ద భవనాన్ని కేటాయించారు. ఆయన ఒక్కసారి నోట్లో ఊదిన 100 మంది గాల్లోకి ఎగిరిపోయేవారట. ఇక ప్రతి ఒక్కరూ అతనికి చీమల్లా కనిపించేవారట. ఇదిలా ఉంటే అసలు ఆయన ఎందుకు అతిగా నిద్రపోతాడు అనే దానికి ఒక కారణం ఉంది. పూర్వం రావణాసుడు విశ్వాన్ని జయించాలనే లక్ష్యంతో తనకి వరాలు కావాలని బ్రహ్మదేవునికై ఘోరంగా తపస్సు చేశాడు. అతనితో పాటు ఇద్దరు తమ్ముళ్ళు కుంభకర్ణుడు, విభీషణుడు కూడా తపస్సు చేశారు. అలా సంవత్సరాల పాటు ఆకలి నిద్ర అన్నీ మాని తపస్సు చేసిన బ్రహ్మదేవుడు కరుణించాడు. దీంతో చాలా కోపంతో రావణాసుడు బ్రహ్మదేవుని నిందిస్తాడు. ఇక బ్రహ్మదేవ, ఎన్నో కోట్ల దేవతలకు ఎన్నో వరాలు ఇచ్చావు, కానీ మేం ఏం పాపం చేశాము? కనీసం ఒక్క వరం ఇవ్వకపోగా కొంచెం కూడా మాపై జాలి చూపించలేదు అంటూ ఇక నేను బ్రతికి ఉండటం అనవసరమని తన 9 తలల్ని నరుక్కుంటాడు. ఇక 10వ తల కూడా నరుక్కునే సమయంలో చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రావణాసుర, నీకు ఏం కావాలో కోరుకోమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు రావణాసుడు తనకి ఈ భూలోకంలో ఎవరి నుండి చావు ఉండకూడదని అమరుణ్ణి చేయమని వేడుకుంటాడు. వెంటనే బ్రహ్మదేవుడు తదాస్తు అని దీవిస్తాడు. ఇక ఆ తర్వాత తన తమ్ముళ్ళకి కూడా వరాలు ఇవ్వమని కోరుకుంటాడు. ఇక విభీషణుడు తనకు మంచిగా జీవించేందుకు సత్యం, ధర్మం మార్గాన్ని ఇవ్వాలని, ఆ మార్గాల ద్వారా అన్న రావణాసుని మార్చుకుంటానని వరం కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు కూడా సరే అని తదాస్తు అంటాడు. ఆ తర్వాత కుంభకర్ణుడు తన అన్న రావణాసుని కోరిక మేరకు ఇంద్రలోకాన్ని జయించాలనే ఉద్దేశంతో ఇంద్రలోకం కావాలని కోరుకుంటాడు. ఇక తన అన్న చెప్పినట్టుగానే ఇంద్రలోకం కావాలి అనబోయి నిద్రలోకం కావాలి అంటాడు. దీంతో వెంటనే బ్రహ్మదేవుడు తదాస్తు అని వరమిస్తాడు. అలా బ్రహ్మదేవుడు, నాయన కుంభకర్ణ, నీవు ఈ వరంతో 6 నెలలు నిద్రపోతావు, 6 నెలలు మేలుకుంటావు అని చెప్పి వెళ్ళిపోతాడు. నిజానికి సరస్వతీదేవి కావాలనే కుంభకర్ణుడి నాలుకతో నిద్రలోకం అనేలా పలికిస్తుందని, ఒకవేళ ఈ రాక్షసులు ఇంద్రలోకాన్ని కూడా జయిస్తే ఇక వీరిని ఆపడం ఎవరి వల్ల కాదని సరస్వతీదేవి అలా చేసిందంటూ పురాణాల్లో ఒక కథ ద్వారా తెలుస్తోంది. ఈ రకంగా కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోవడానికి కారణమవుతాడు. ఇక అతని ఆకలి విషయానికి వస్తే 1000 మంది తినే ఆహారం ఒక్కడే నిమిషాల్లో తినేస్తాడట. సో చూశారు కదా, అలా లంక రాజ్యంలో సగానికి పైన ఆహారం కుంభకర్ణుడే తింటాడట. అది కూడా సరిపోకపోతే జంతువుల్ని, చెట్లను తినేస్తాడట. ఇక మేల్కొని ఉన్న సమయంలో ఆకలి ఆకలి అంటూ ఆహారం కోసం పరితపిస్తాడు. ఒకానొక సమయంలో రావణాసుడు కుంభకర్ణుడి బాధ భరించలేక మళ్ళీ బ్రహ్మదేవుడికి కోసం తపస్సు చేస్తాడు. కుంభకర్ణుడి ఆకలి బాధ తీర్చమని వేడుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు, కానీ కుంభకర్ణుడు యొక్క సమస్యని తగ్గిస్తూ కేవలం 6 నెలలకి బదులుగా
ఒక్కో రోజు మేలుకువ ఉండేటట్లుగా వరాన్ని ఇస్తాడు. అప్పుడు కుంభకర్ణుడు కేవలం ఒకరోజు మాత్రమే మేల్కొంటూ తనకి ఇష్టమైన ఆహారం, మద్యం తాగి ఆ రోజు మొత్తం విందు వినోదాలతో సేదతీరి మళ్ళీ 6 నెలలు నిద్రపోతాడట. ఈ క్రమంలో రామాయణం చివరిలో రావణాసుర యుద్ధం భీకరంగా జరుగుతుంది. ఆ సమయంలో రావణాసుర సైన్యం మొత్తం ఓడిపోయే దిశగా సాగుతుంటే రావణాసుడు భయపడతాడు. ఎలాగైనా కుంభకర్ణుని రంగంలోకి దింపాలని నిర్ణయించుకొని తన సైన్యాన్ని కుంభకర్ణుని నిద్రలోంచి నుండి లేపి తీసుకురావాలని కోరుతాడు. నిజానికి కుంభకర్ణుడి నిద్రలో నుంచి లేపడం అంటే అంత సులువైన విషయం కాదు. అప్పుడు సగానికి పైగా లంక సైన్యం మొత్తం కుంభకర్ణుడి నిద్ర లేపడానికి పెద్ద యుద్ధం చేస్తున్నట్లుగా అతని లేపడానికి ప్రయత్నిస్తారు. పెద్ద పెద్ద కర్రలు, బాణాలతో అతని శరీరంపై గుచ్చుతారు. ఇక ఏనుగులతో సైతం తొక్కిస్తారు. పెద్ద పెద్ద డప్పులతో చప్పులు చేస్తారు. అయినా కొంచెం కూడా కుంభకర్ణుడిలో చలనం అనేది రాదు. ఇక లాభం లేదని ఎలాగైనా కుంభకర్ణుని నిద్రలో నుండి లేపాలని అనే ఉద్దేశంతో తనకి ఇష్టమైన ఆహారం తీసుకొస్తే ఖచ్చితంగా లేస్తాడు అంటూ తనకి కావాల్సిన ఆహారాన్ని తీసుకొస్తారు. అప్పుడు వెంటనే కుంభకర్ణుడు వాసన పసిగట్టి నిద్రలోంచి లేచి తనకి ఇష్టమైన ఆహారాన్ని మొత్తం తినేస్తాడట. ఈ రకంగా కుంభకర్ణుడి నిద్ర లేపడానికి లంక సైన్యం మొత్తం కష్టపడతారు. ఆ తర్వాత రావణాసుడు కుంభకర్ణుడికి రాముడు సైన్యం యుద్ధానికి దింపిందని, ఎలాగైనా నువ్వు యుద్ధంలోకి దిగి లంక రాజ్యాన్ని గెలిపించాలంటూ కోరతాడు. అలా కుంభకర్ణుడు యుద్ధం రంగంలోకి దిగుతాడు. ఇక ఆ సమయంలో అతన్ని నిలువరించడానికి వానర సైన్యం కూడా భయపడతారు. ఇక కుంభకర్ణుడు ఒక్క చేతితో వానర సైన్యాన్ని పట్టుకొని గాల్లోకి విసిరేస్తాడు. చివరికి రాముడే రంగంలోకి దిగి తన రామబాణంతో కుంభకర్ణుడి చేతులు, కాళ్ళు తీసేసి చంపేస్తాడు. ఈ రకంగా కుంభకర్ణుడి అంతం అవుతుంది. సో చూశారు కదా,